ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు వేలాది వందనాలయ్యా. దయావాత్సల్యములు గల దేవా, మహోపకారివైన దేవా మీకు స్తోత్రములు తండ్రి. కృపా కనికరములు గల దేవా, మహావివేకి అయిన దేవా మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఈ భయంకరమైన దినములలో గడిచిన దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మా జీవితాలలో మరి ఒక శ్రేష్టమైన నూతన ఉదయకాలమునిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. అల్పులమైన మమ్మను ప్రేమించి శాశ్వతమైన నీ కృపను దినదినము నూతనం చేయుచున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబునిచ్చి ఆశీర్వదించండి అయ్యా. అనేక మంది జీవితాలలో అన్ని దారులు మూసుకుపోయి ఇంకా నా జీవితం ముగిసింది అనే డిప్రెషన్లో బ్రతుకుచున్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకుని వారి హృదయాల్లో నెమ్మది పుట్టించండి అయ్యా. ఒంటరిని అని, బేదలమని, బలహీనులమని, ఏమీ చేయలేని వారమని నిరాశ చెందుతున్న వారి హృదయంలో ఆశను చిగురింప చేయండి తండ్రి. ఆశగల ప్రాణమును తృప్తిపరచండి అయ్యా. ఉద్యోగం రాక కొందరు, అప్పులు తీరక కొందరు, అనారోగ్యంతో మరికొందరు, పరిచర్యలో ముందుకు సాగలేక వేదన పడుచున్న బిడ్డలకు సహాయం చేయండి తండ్రి. సమస్యలన్నిటినీ తీసివేసి మార్గము తెరిచి అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు తీసివేసి నూతన శక్తితో నింపండి అయ్యా. వారి రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మా కుటుంబాలలో ఇంకనూ రక్షణ లేని వారు ఉన్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ లోక స్నేహాలు విడిచిపెట్టి మహాదేవుడైన మీ చెంతకు చేరి నిత్య జీవాన్ని పొందే ధన్యత ఇవ్వండి యేసయ్యా. మీ వాక్యంతో మాట్లాడి వారిని ఆకర్షించి నీ పాదాల చెంతకు చేర్చి రక్షణార్థమైన మారు మనసును అనుగ్రహించు ప్రభా. అయ్యా, నీ అందు విశ్వాసంతో గర్భఫలం లేక అవమానంతో సిగ్గుతో ఉన్నటువంటి దంపతులను యేసయ్య నీ నామములో వారికి విడుదల దయచేయండి తండ్రి. తండ్రి, ఇప్పుడే నీ చేతులు వారి గర్భమందుంచి ఇప్పుడే ఒక చక్కటి శిశువు ఉత్పత్తి అగునట్లుగా మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుము తండ్రి. నీ సాక్షులుగా నిలవబెట్టండి అయ్యా. దేవా, మేము ఎన్నో చెప్పుకోలేని పరిస్థితులు, సమస్యలు గుండా వెళ్ళుచున్నామయ్యా. మాకు ఆశ్రయం నీవే, మా సహాయకుడువు నీవే, మా జీవితాలలో మేలు కలుగు చేయవాడువు నీవే, మా స్థితిగతులను ఉన్నతంగా మార్చే దేవుడు అయ్యా. మా జీవితాలలో కార్యము చేయము ప్రభా. మా తలంపుల కన్నా, మా ఊహల కన్నా, మేము ఊహించే వాటికంటే అధికమైన కార్యములు, గొప్ప స్వస్థతలు, నీ మహిమ కార్యములు, బలమైన శక్తి కలిగిన నజరేయుడువైన యేసయ్య నీ నామములో శుభకార్యములు మా కుటుంబంలో జరిగించండి తండ్రి. అయ్యా, ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలేందుకు క్షేమం కలుగు చేయండి తండ్రి. ఉద్యోగులు, అధికారులు, వైద్యులు, పోలీసు వారు అనేక మంది చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారాలలోనూ, మా చేతి పనుల్లోనూ నీ చిత్తంలో నీ కృప కలిగి మీ సహాయంతో వారి చేయి పనులు మీరు తోడుగా ఉండి ఆశీర్వదించండి అయ్యా. మా పనులన్నిటిలోనూ సమస్తమును మీ అధికారమునకు, మీ పరిశుద్ధ హస్తములకు అప్పగించుకొనుచు ఈ ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుని మా సరిహద్దులు విశాలపరిచి మీ ఆకాశ వాకిళ్ళు విప్పి మెండైన దీవెనలతో మమ్మల్ని, మా కుటుంబములను, మా సంఘములను ప్రార్థనలో ఏకీవించిన వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెన, స్వస్థత, సమాధానము, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.